యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరొకసారి గంటె దినములలో శిలువ ధ్యానపు శ్రవంతి దినములుగా దేవుని వాక్యం ధ్యానం చేసే యొక్క భాగ్యం, ఈ యొక్క తరుణం ఈ రీతిగా దేవుని ప్రసాదించినందుకు దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మన రాయలసీమ డయాసిస్ బిషప్ తండ్రి గారైనటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి, మరియు డయాసిస్ పెద్దలకు, యూత్ డిపార్ట్మెంట్కు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఈ దినము మనము ధ్యానం చేసే అంశము గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి ఆత్మఫలములలో 4వదైనటువంటి దీర్ఘశాంతము అన్నటువంటి అంశమును మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. దీర్ఘశాంతము, పేషెన్స్, ఎండ్యూరెన్స్, స్టీడ్ ఫాస్ట్నెస్, లాంగ్ సఫరింగ్, ఫోర్బెరెన్స్ అన్నటువంటి అర్థం వచ్చే విధంగా ఓర్పు, దృఢత్వము, దీర్ఘకాల కష్టములలోనూ సహనము, క్షమించే గొప్ప గుణము కలిగినటువంటి సహనము అన్నటువంటి అంశం. స్టీవర్షిప్గా దీర్ఘకాల వేదన, బాధ్యత, భారము, తప్పులు తొలగిస్తూ శాంతియుతమైన మార్గంలో పరిశుద్ధమైన జీవితంలో కొనసాగుటకు ఉపయోగపడే ఆత్మఫలముగా ఆ దీర్ఘశాంతము ఉంటున్నదన్న విషయాన్ని మనం గమనించాలి. 9 ఆత్మఫలాలు అక్కడ కనపడతా ఉన్నాయి. మొదటి 3 ఆత్మఫలాలు దేవుని వైపు మన ఆలోచనలు నడిపిస్తాయి. 4, 5, 6 ఆత్మఫలాలు ప్రజల వైపు మన ఆలోచనలు ఏ రీతిగా ఉండాలని నడిపిస్తాయి. 7, 8, 9 ఆత్మఫలాలు మన వ్యక్తిత్వం వైపు ఆత్మఫలాలు కలిగిన జీవితంలో ఉండునట్లుగా నడిపిస్తాయి. దీర్ఘశాంతము అనేది దేవుని గుణం, దేవుని లక్షణం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై ఉన్నాడు. దేవుని గుణం, దేవుని సహజ సిద్ధమైనటువంటి గుణములలో ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు. సృష్టి కార్యంలో దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ సృష్టిని అంతటినీ కలుగజేసినటువంటి దేవుడు మనకందరికీ తెలుసు. 6 దినములలో ఈ సృష్టినంతా ఆయన చేసినట్లుగా మనం చూడగలం. అయితే దేవుని దృక్పథములో, దేవుని దృష్టిలో 6 దినములు అనేటివి మన దృష్టిలో ఎన్నో మిలియన్స్ సంవత్సరాలుగా ఉన్నట్లుగా మనం చూడగలం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సృష్టి కార్యం విశ్వము, మహావిశ్వము విస్తరించినటువంటి ఆయన మహిమ ఎంత విస్తారముగా ఉన్నదో దేవుని దీర్ఘశాంతము కూడా అంతే విస్తారమైనది, అంతే లోతైన భావమును తెలియజేసేదిగా ఉంటున్నది. దీర్ఘశాంతము అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ యొక్క సమయమున ఆత్మఫలాలు అనేటివి అవి ప్రసంగాలు కాదండి. ఆత్మఫలాలు అనేటివి అది దేవుడు మన జీవితంలో కోరుకునే దైవ చిత్తానుసారమైన శాశ్వతమైన జీవితము. ఈ జీవితములో యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా నా యందు మీరు నిలిచి ఉంటేనే ఫలిస్తారు అని దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆత్మఫలాలు కలిగినటువంటి జీవితంలో మనం జీవించుటకు మనము దినదినము దేవుని సహవాసంలో వృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనను తెలియజేస్తుంటున్నాం. గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇది ఒక క్యాటలాగ్ ఆఫ్ వెర్చ్యూస్గా ఉంటున్నాయి. ధర్మములు, ఎర్గా అన్నటువంటి గ్రీకు పదము శరీర కార్యములను తెలియజేస్తే, కర్పోస్ అన్నటువంటి గ్రీకు పదం ఆత్మఫలములను తెలియజేస్తూ ఉంటున్నది. క్రైస్తవ విశ్వాస జీవితంలో దేవుని పనులు చాలా ప్రాముఖ్యముగా ఉంటున్నాయి. బాప్తిసం పొందినటువంటి మనమందరము కూడా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా యేసు ప్రభుల వారి ఆయన మరణ పునరుత్థానములోనికి కూడా మనము పాలు పొందిన వారమై ఉంటున్నాము. అనగా యేసు ప్రభుల వారు కలిగినటువంటి ఈ యొక్క ఆత్మఫలములు కలిగినటువంటి గుణగణాలు మనలో కూడా ఫలించాలి అన్నటువంటి ఈ యొక్క సత్యం.
తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే, ఏ ద్రాక్షావళిలో తీగ నిలిచి ఉంటాదో ఆ వల్లి యొక్క ఫలమే ఫలిస్తుంది. అట్లనే యేసు ప్రభుల వారి యొక్క ఆయన ఆత్మ గుణాలలో ఉన్నటువంటి ఫలాలలో మనము కూడా జీవించడం. దేవుని బిడ్డలారా, మనిషి అన్నటువంటి పదము మనస్సు అనే పదము నుంచి వచ్చింది. మనస్సు, దేవుని మనస్సు కలిగి ఉండడమే మానవత్వపు జీవితము. నేటి దినములలో సహనము, ఓర్పు తగ్గిపోతున్నటువంటి, చాలా విపరీతమైన టెన్షన్ కలిగినటువంటి లైఫ్లో మన జీవితాలు కొనసాగుతూ ఉంటున్నాయి. ప్రపంచం చాలా స్పీడ్గా ఉంటున్నది. ఎక్కడ చూసినటువంటి వ్యత్యాసాల వలన, సమాధానం లోపిస్తున్నటువంటి వలన దీర్ఘశాంతం అనేది లోపిస్తూ ఉంటున్నది. అందుకే దేవుని గుణమైనటువంటి దీర్ఘశాంతమును దేవుని చూసే మనము నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ యాగం, దాని వెనక ఆయన చేసినటువంటి రక్షణ కార్యం, శరీరము ఒకటే అనేది మనకు తెలుసు. బసర్ అన్నటువంటి హీబ్రూ పదం నుంచి శరీరం అనే పదం అనేటువంటి వచ్చింది. దాని అర్థం ఏంటంటే, దేవుడు ఆదామును ఒక్కడినే చేసినాడు, తర్వాత ప్రతి శరీరాన్ని చేయలేదు. ఒకే శరీరములో నుంచి ఆశీర్వాద ఫలముగా మనమందరము ఉత్పత్తి చెందినాం. హల్లెలూయా. ఒకే శరీరంలో నుంచే మనము ఫలభరితంగా ఉత్పత్తి చెందినాం. అయితే ఆదాములోకి పాపము ప్రవేశించింది, ఆలోచనల ద్వారా పాపము ప్రవేశించింది. ఎప్పుడైతే ఆదాము ఆత్మీయతలోకి పాపం ప్రవేశించిందో, మన జన్మం కూడా అదే శరీరంతో పాటుగా పాపం అనేది కూడా విస్తరిస్తూ వచ్చింది. అందుకే దేవుడు గొప్ప రక్షణ కార్య మన జీవితాల్లో జరిగించే దాని కొరకు తను తాను తగ్గించుకొని ప్రభు ఈ లోకంలో రిక్తుడిగా జన్మించి మన శరీరము ధరించి, ఏ శరీరం అయితే పాపమైందో, పాప ఫలములకు నిలయమైందో, ఆ శరీరమును ప్రభువు ధరించి పరిశుద్ధుడిగా జీవించి తాను కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి మన కొరకు శుద్ధి కలిగినటువంటి జీవితము ప్రసాదించినాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ, దేవుని సహనం గురించి జురాస్ట్ర మత గ్రంథాల్లో ఈ రీతిగా చెప్పబడింది ఒక మాట. అదేంటంటే, ఈ యొక్క లూసిఫర్ వల్ల సమస్త వినాశనం జరిగింది కదా. అందరూ మనుషులు, దేవదూతలు, ఆ పరలోకంలో ఉన్నవారు, భూలోకంలో సమస్తము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ ఒక్క లూసిఫర్ను అంతమొందిస్తే సరిపోతుంది కదా, అంతా సమస్తం పరిశుద్ధంగా మారుతుంది కదా అన్నటువంటి ప్రశ్నలు, అన్నటువంటి విన్నపము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అన్నాడట, ఏ రోజుటికైనా ఒక రోజు ఈ లూసిఫర్ కూడా నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపడతాడు కదా. అనగా దేవుని దీర్ఘశాంతము మారు మనసును కల్పించే దాని కొరకు అది పని చేస్తూ ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దీర్ఘశాంతం అన్నటువంటి ఈ ఆలోచనలో 3 రకాలైనటువంటి ఆలోచనలు మనకు కనపడతా ఉన్నాయి. మొదటిది ఏంటంటే, దీర్ఘశాంతము పశ్చాత్తాపమునకు దోహదపడుతుంది. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము దేవుడిస్తాడు. సత్క్రియలను ఓపికతో చేయాలి. సత్క్రియలను ఓపికతో చేసినప్పుడు నిత్య జీవ ఫలం అనేది మనకు కలుగుతుంది. ఇక్కడ ఓపికతో సత్క్రియలు చేయడము. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఓపికతో సత్క్రియలు చేయుటకు ఇదిగో దేవుని ఉగ్రత నుండి, ఆ ఉగ్రత పాత్ర నుంచి తప్పించే దేవుని కరుణ పాత్రగా దీర్ఘశాంతం ఉంటున్నది. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో ఈ దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము, దేవుని తీర్పు అనే ఉగ్రత పాత్రలో నుంచి మనల్ని తప్పిస్తుంది. ఎలాగ తప్పిస్తుంది అంటే, ఇదిగో ఆయన దీర్ఘశాంతం ద్వారా మనకు దొరుకుతున్నటువంటి రక్షణ భాగ్యము. పేతురు పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్లుగా, అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు దీర్ఘశాంతము చూస్తూ ఉన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి కలిగినటువంటి జీవితము మనము కలిగి ఉండాలి. అందుకే అంతటా అందరూ మారు మనసు పొందాలి అని, ఇది దేవుని దీర్ఘశాంత ఫలముగా ఉంటున్నది. అనగా ఒక అవకాశము మారు మనసు పొందేదాని కొరకు, సత్క్రియలు చేసుకుంటూ మంచి జీవితంలో కొనసాగుటకు దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము, ఆయన దీర్ఘశాంతం మన ఎడల ఎంత కృప కలిగిన కార్యాలు చేస్తుందో ఈ లెంటి దినములలో
క్రీస్తు ప్రేమలో దాగినటువంటి దీర్ఘశాంతమును, ఆయన శ్రమలో కలిగినటువంటి దీర్ఘశాంతమును గ్రహించిన వారముగా మనం కూడా ఒకరి ఎడల ఒకరు దీర్ఘశాంతము కలిగిన వారుగా మనం కొనసాగాలని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటున్నది. దీర్ఘశాంతము దేవుని ప్రేమ వాత్సల్యతలందు ఆనందించే గుణములో మనల్ని నడిపిస్తుందని కీర్తన 103వ సంకీర్తన 8వ వచనములో అయితేనేమి, 145వ సంకీర్తన 8వ వచనంలో అయితేనేమి మనకు తెలియజేయబడతా ఉంటున్నది. దేవుని బిడ్డలారా, ఆత్మ ఫలములలో దాగినటువంటి ఈ యొక్క దీర్ఘశాంతము దేవుని ప్రేమను తెలియజేసే సాధనంగా ఉంటున్నది కనుక దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క దీర్ఘశాంతం అనే ఫలములో దాగిన సహనము, సమాధానము, బాధ్యతతో, ఓపికతో మన ఆత్మీయ జీవితాలను కట్టుకొనుటూ యేసు వైపు చూస్తూ విశ్వాస జీవితంలో కొనసాగుటకు మనకు సహాయకరంగా ఉన్న ఒక ఆత్మీయమైన సాధనము. ఇది దీర్ఘశాంతం అనేది తగ్గించుకోవడమే కాదు, అది మన ఆత్మీయ శక్తిగా బయలుపరచబడతా ఉంటున్నది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం ప్రకారము, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి యెడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. సఫలత, సాఫల్యత అన్నారు. అనగా చెట్టుకు ఫలాలు వస్తే చక్కగా ఫలించిందని మనం సంతోషపడతా ఉంటాం. కానీ ఆ ఫలం అనేది ప్రయోజనంగా ఉండకపోతే ఏం ప్రయోజనం? దీవెనకరంగా ఉండకపోతే ఏం ప్రయోజనం? సఫలత, సాఫల్యతలోకి రావాలి, వృద్ధి చెందాలి, ఉపయోగములోకి రావాలి. మనము పరలోక రాజ్యపు విలువలతో, దేవుని రాజ్య నిర్మాణములో, దేవుని ఆ ప్రేమను పంచడంలో, క్రీస్తు ప్రేమను పంచడంలో, దీర్ఘశాంతంతో అందరి యెడల ప్రేమ ఫలములు పంచేవారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు బయలుపరచబడతా ఉంది. తెలుగులో ఒక చక్కటి పద్యం ఉంది. వర్షాలు పడేది ఎందుకురా అంటే చెరువులు నిండేటందుకు అంట. చెరువులు నిండేది ఎందుకురా అంటే పంటలు పండేటందుకు. పంటలు పండేది ఎందుకురా అంటే మనుషులు బ్రతికేటందుకు. మరి మనుషులు ఎందుకు బ్రతకాలి? మనుషులు ఎందుకు బ్రతకాలంటే మంచిని పంచేటందుకు బ్రతకాలి. ఆ మంచితనమే దీర్ఘశాంతంలో దేవుని ప్రేమను పంచే సాధన. దేవుని బిడ్డలారా, మనము జీవితకాలం అంతటిలో దేవుని మంచితనమును, ఫలములను పంచే జీవితంలో కొనసాగుటకు, దీర్ఘశాంతముతో దేవుని ప్రేమ గుణములో వర్ధిల్లుటకు, కుటుంబములో అయితేనేమి, బంధుత్వములో అయితేనేమి, స్నేహములో అయితేనేమి, సంఘములో అయితేనేమి, సమాజంలో అయితేనేమి దీర్ఘశాంతమనే యొక్క ఆత్మ ఫలము కలిగిన వారంగా మనం వర్ధిల్లుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరికీ మెండుగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము నాయనా. ఆత్మ ఫలములు కలిగిన జీవితంలో మేము కొనసాగుటకు మీ కృపను మాకు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఫలించే ద్రాక్షావళి వలె ఆత్మ ఫలములతో వర్ధిల్లుటకు కృప అనుగ్రహించండి. దీర్ఘశాంతములో దాగినటువంటి ఓర్పు, సమాధానము, ఆ స్టీవర్షిప్ బాధ్యతను, సహవాసమును, సద్దిని, దైవ కార్యంలో పాలిభాగస్సులు ఫలించే జీవితం, వ్యక్తిత్వమును ఆత్మీయతలో ఫలభరితంగా దీవెనకరంగా కట్టుకునే జీవితంలో మా జీవితాలను నడిపించమని బ్రతిమలాడుతుంటున్నాం. ఈ దీర్ఘశాంతపు అనుభవంలో దాగినటువంటి దేవుని ప్రేమలో మేమందరము వర్ధిల్లుటకు దినదినము నీ కృప మాటలు హెచ్చిస్తూ ఉండుమని, యేసు ప్రభుల వారి ద్వారా అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క సహనములో దాగినటువంటి దైవ ప్రేమలో మేమందరం దీవించబడి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ అనంతపురం యూత్ ఫెలోషిప్ తరపు నుండి మేము ఈ పాట పాడబోచున్నాము.